రమ్య టారో రీడింగ్ 444. ఎస్, హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేశారు, కానీ అసలు సాడ్ చేయడానికి వారికి పర్మిషనే లేదండి. సాడ్ చేయలేకపోయారు. హార్ట్ బ్రేక్ చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట. 5 విషయాల్లో డబ్బులు ఇచ్చారంట. అసలు ఏ విధంగా చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది, దీని యొక్క ప్రత్యామ్నాయం ఏంటి, ప్రస్తుత వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మిమ్మల్ని ట్రాప్ చేయడం కోసం నెగిటివ్ ఎనర్జీ చేసినవి రివర్స్ అయిపోయినాయండి. ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీ విషయంలో దారులు చూసారండి. మీ మీద గొడవకి 7 మెంబర్స్ అలా దారులు చూడమని చెప్పారు వాళ్ళకి. ఓకేనా, మీరు నాలెడ్జబుల్ పర్సన్, చాలా స్కిల్ఫుల్, అండ్ అలాగే మీకు చదువు విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు మీకు నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, మీరు చెప్పగలరు, అండ్ మీకు చాలా నాలెడ్జ్ ఉందండి. ఓకేనా, ఆ యొక్క డివైన్ యొక్క గాడ్నెస్ యొక్క బ్లెస్సింగ్స్ మీకున్నాయి. వారి యొక్క హీలింగ్ బ్లెస్సింగ్ మీకుంది. ఓకేనా, చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు, చాలా పీస్ఫుల్గా ఉన్నారు. మీరు అన్ని రకాల పనుల్ని బ్యాలెన్స్ చేస్తున్నారండి. ఒక నాలెడ్జబుల్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫెమినైన్ ఎనర్జీ యొక్క బ్లెస్సింగ్ కనిపిస్తుంది మీలో. ఓకేనా, మీకు మంచి ఆఫర్ వస్తుంది, సెలబ్రేట్ చేసేసుకుంటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు బిజినెస్ కానీ జాబ్ కానీ ఏది చేసినా సరే అందులో సక్సెస్ కన్ఫర్మ్. మీరు స్కిల్ ఉన్న పర్సన్, అండ్ అలాగే మీరు బాగా నేర్చుకుంటారు కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్. మీకు ఒక ఎమోషనల్ ఆఫర్ కానీ ఒక పాజిటివ్ ఆఫర్ కానీ, జాబ్ ఆఫర్, బిజినెస్ ఆఫర్ ఏదైనా సరే మీరు వర్క్ చేస్తారు, మీరు అనుకున్నట్టుగా దాన్ని మలుచుకుంటారు, క్రియేట్ చేస్తారు. ఓకేనా, మీరు ఇంక ఇంటికాడ ఉండే సంపాదించేస్తారు. 4 రకాల పనులు సంపాదించేస్తే ఇంకా మీరు నడిపించేయగలరు. మీరు ఇంటికాడ నుంచి చెప్తే ఇంకా కొంతమంది దాన్ని ఆ బిజినెస్ని చూసుకోగలరు. ఆ స్టామినా, ఆ క్యాపబిలిటీ, ఆ ఫైర్ ఎనర్జీ మీలో ఉంది. సో ఎలాగైనా మీ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని ప్రయత్నాలు చేశారండి. ఎస్, మీ లైఫ్లోకి న్యూ పర్సన్ అనేది ఎంటర్ అవబోతున్నారు. త్వరలోనే రిలేషన్షిప్ అనేది బిగిన్ అవబోతుంది, అండర్స్టాండింగ్ అనేది పెరగబోతుంది. ఓకేనా, మీలో ఇంట్యూషన్ అనేది చాలా స్ట్రాంగ్ అయ్యింది. ఓకేనా, సో ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అండ్ ఆర్టిస్ట్లా ఆలోచిస్తారు. ఎస్, ఆర్టిస్ట్ కూడా మీరు. ఓకేనా, బాగా డ్రాయింగ్ వేస్తారు, లేదా మంచిగా క్రియేట్ చేయగలరు. ఆ యొక్క పైచిక్ ఎబిలిటీస్ అనేవి మీలో ఉన్నాయి. యాజ్ వెల్ చాలా ఎమోషనల్, సెన్సిటివ్గా ఉంటారు, కానీ అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఎస్, మీరు ఎమోషనల్గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటారు మీరు. ఓకేనా, సో మిమ్మల్ని ఎలాగైనా సరే మీ లైఫ్లో ఉండవలసినవి మీకు లేకుండా చేయాలి అని చెప్పి కొంతమంది గతంలో వాళ్ళు ఫేక్ అపాలజీ, ఓకేనా, ఒక స్టోరీ క్రియేట్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి కనిపించకుండా ఏదో ఒకటి, ఓకేనా, ఫేస్ చూపించకుండా ఆ డ్రామా ఆడినట్టు 420, 421, 22 మళ్ళీ ఏదో ఒక డ్రామా ఆడాలి 911 ఇద్దరి విషయంలో అని చెప్పి ఆఫర్ ఇచ్చారంటే ఒక ఉమెన్ ఆఫర్ ఇచ్చారు ఉమెన్ విషయంలో. ఎస్, వెయిట్ ఫర్ ద రైట్ టైం కోసం వెయిట్ చేయండి, నేను చెప్తాను, అప్పుడు మీరు ఎంటర్ అవ్వాలి. ఇది వారి యొక్క డిస్కషన్ అండి. స్టార్ట్ నౌ. లెటర్ KLMNB స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ నవ్ అని చెప్తున్నారు, స్టార్ట్ చేసేయండి. వాళ్ళు స్టార్ట్ చేసేసారు, ఇప్పుడు వర్క్ ఆన్ చేస్తున్నారు మీ మీద. ఎలా గొడవ పెట్టుకోవాలి, కర్మ అనుభవిస్తారండి.
చాలా హెవీగా కర్మ అనుభవిస్తారు. నలుగురు ఒక వెలుగు వెలుగుతున్నారు మీ ఇంట్లో. ఓకేనా? న్యూ బిగినింగ్. మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని, మీ లైఫ్లో పాజిటివిటీ పెరుగుతుందని, మీకు రావాల్సినవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకుంటున్నారని, పర్సనల్ లైఫ్ విషయంలో మీ యొక్క డ్రెస్సెస్ ఏదైతే ఉన్నాయో అవి యూజ్ చేయడం కానీ, రూన్ ప్రొటెక్షన్ యూజ్ చేసుకోండి. దిష్టి తీసుకోండి, రూన్ ప్రొటెక్షన్ యూజ్ చేసుకోండి సింబల్. ఓకేనా? ఓకేనండి. ఎస్, రూన్ ప్రొటెక్షన్ యూజ్ చేసుకోండి. అండ్ మీకు రేకి అలవాటు ఉన్నా, హోపనోపోన అలవాటు ఉన్నా, అంటే ఒక టైప్ ఆఫ్ హీలింగ్. ఓకేనా? లేదా మీకు ఐస్తో కాళ్ళకి మసాజ్ చేసుకోవడం కానీ, ఇలా మీకు ఏదైతే పీస్ఫుల్గా అనిపిస్తుందో అలాంటి ఒక పనులు మీరు చేయండి. నైబర్స్ హాస్పిటల్ పాలు అయ్యారండి. మీ చుట్టుపక్కల వాళ్ళు చేశారు మీ మీద, అది రివర్స్ అయిపోయింది. రూన్ యూస్ చేశారంట, అంటే మీరు మీ యొక్క థింగ్స్ మీరు ప్రొటెక్ట్ చేసినవి లేదా పాజిటివిటీ సంబంధించినవి మీ థింగ్స్ని ఒకటి తీసుకెళ్ళి, క్లాత్ లేదా మీరు యూజ్ చేసిన డ్రెస్సెస్ పీసెస్ కానీ తీసుకెళ్ళి సంథింగ్ వాళ్ళైతే ఖచ్చితంగా మీరు యూజ్ చేసింది యూజ్ చేశారండి. అండ్ వాళ్ళు యాజ్ వెల్ వాళ్ళు మీ మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ కూడా వాళ్ళు రూన్ ప్రొటెక్షన్ వాడారంట. బట్ ఎస్, ప్రొటెక్షన్ అనేది అవసరమే, కానీ ఇంకొకరికి ఇబ్బంది పెడుతూ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదు అనుకునేది అది అలాంటి సిచ్యువేషన్లో అది పనిచేయదు. ఓకేనా? ఎప్పుడు పనిచేస్తుంది అంటే మీరు ఆర్ ఇన్నోసెంట్ అండి, మీరు ధర్మంగా ఉన్నారు, ఏ తప్పు చేయలేదు, వాళ్ళ విషయంలో రీగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు అంతకీ 10 times మీ విషయంలో క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఓకేనా? ఆల్వేస్ ట్రై చేస్తున్నారంట వాళ్ళు, మీకు కనిపించకుండా ఆల్వేస్ ట్రై చేస్తున్నారంట మీ నైబర్స్ మీ విషయంలో. ఎస్ అండి, 24/7 వాళ్ళకి అదే పని, మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం, ఏదో ఒకటి చేయడానికి చూడడం, ఏదో ఒకటి చేస్తూనే ఉండడం. ఆ కర్మ అనేది వాళ్ళు అనుభవించారంతే. ఓకేనా? అండ్ అలాగే సిస్టర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. సిస్టర్ విషయంలో మీరే తప్పు చేయలేదు. ఓకేనా? కార్మిక్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎక్స్పోజ్ అయిపోయారు మీ విషయాల్లో, నైబర్స్తో పాటు లేదా నైబర్స్కి సంబంధించి కనిపించకుండా. ఓకేనా? మీ వెనుక రూమర్స్ చెప్పినందుకు కర్మ అనేది ప్రస్తుతం వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎస్, కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారండి. రూమర్స్ చెప్తున్నారు మీ గురించి, తప్పుగా చెప్తున్నారు. ఆ కర్మ అనేది వాళ్ళని వదలలేదు. ఎస్, కర్మ డబుల్ కన్ఫర్మేషన్ అండి. రివర్స్ అయిపోయింది కర్మ, బ్యాక్ ఫైర్ అయిపోయింది. వాళ్ళు చేసిన మీ మీద వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో బ్యాక్ ఫైర్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. యు ఆర్ ఏ ఎర్త్ ఏంజిల్, దిస్ ఈస్ ద సైన్, అల్టిమేట్ సైన్. ఎస్, ఐ ఆమ్ ద ఎర్త్ ఏంజిల్. కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ అండి. ఏంజిల్, ఆర్కేంజిల్ మైకిల్ కూడా ఏంజిలే. ఓకేనా? గాడ్, ఏంజిల్స్ అందరికీ గాడ్. ఓకేనా? సో ఇది జెండర్లెస్ రీడింగ్ అండ్ అలాగే టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడు చూసినా సరే ఖచ్చితంగా ఆ ప్రజెంట్ సిచ్యువేషన్కే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.